అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఎప్పుడు లేనంతగా అభివృద్ధి కూడా జరిగింది. కాబట్టి తప్పకుండా కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈరోజు కూడా చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు నిన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒక మాట మాట్లాడాడు. వలసలు ప్రారంభమైనాయి. నేను అతనికి ఒకటే సలహా ఇస్తున్నాను. మొదట మీ పార్టీ సంగతి చూసుకోండి. మీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు మీరు చూసుకోండి. ఈరోజు ఒక వర్గం అనేది కూడా సహకరించుకోకుండా మీకు ప్రత్యేకంగా కూడా ధర్నాలు చేస్తుంటే దాని గురించి నువ్వు మాట్లాడుకోలేకుండా మా పార్టీని గురించి ఎందుకు మాట్లాడతావయ్యా? ఒకడో ఇద్దరో ఈ పార్టీ నుంచి పోయినా దానికి ఏమి పర్వాలేదు. ఎందుకంటే అక్కడ ప్రజల్లో బలం అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, మాకుంది. మేము చేసిన మంచి పనులు కానీ ఇవన్నీ కూడా మాకే శ్రీరామ రక్ష కూడా. ఈరోజు సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కూడా కావచ్చు ఈరోజు కూడా. కాబట్టి అతనికి ఒకటి నేను సలహా ఇస్తున్నాను. మీ పార్టీ సంగతి మీరు చూసుకోండి. నువ్వే ఒక వలస వచ్చినాడు, నువ్వే వచ్చేసినాడు. నువ్వు అనుకుంటున్నా ఈ పార్టీ వారే ఆరోపణలు చేస్తున్నారు. మీ పార్టీ వారే బహిరంగ కార్యకర్త నుంచి నాయకుడి వరకు కూడా మీ పార్టీలో చెప్తున్నారు. నీకు డబ్బుందనో లేకపోతే నీ దగ్గర ధనంతో నువ్వు టికెట్ కొనుక్కొని వచ్చినావు, తెలుగుదేశం పార్టీ టికెట్ మీకు సహకరించమని చెప్పి కూడా మీరు బహిరంగానే చెప్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఇవన్నీ చేస్తున్నారు కూడా. కాబట్టి అటువంటి డబ్బుతోనే మీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో కొన్నట్లుగా ఈ అనంతపురంలో కూడా ఏదైనా కానీ ఎవరో కొంతమంది మా కార్పొరేటర్లను అంతా కూడా ఏదో 20-30 మంది కూడా తీసుకుంటా అంటాడు. శుంభో తెలుస్తుంది నీకు. మా పార్టీ యొక్క కార్యకర్తల యొక్క, మా పార్టీ కార్పొరేటర్లు కానీ కమిట్మెంట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారా అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాగే ఇక్కడ స్పందన చూస్తూ ఉంటే ఎలక్షన్ డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు సైకిల్ గుర్తుకు ఓటేద్దామని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు. నాకు అవగాహన ఉంది. నేను అనంతపురం జిల్లా వాసినే. నా విలేజ్ ఇక్కడ నుంచి బండమీదపల్లి నా స్వగ్రామం. ఇక్కడ నుంచి కూతవేడి దూరంలోనే ఉంది. నేను గత 10 సంవత్సరాల నుంచి అనంతపూర్లోనే ఉంటున్నాను. నేను ఉండేది రామ్నగర్ నివాసం. వలస పక్షికి వాళ్ళు ఎగ్జాంపుల్. ఎక్కడో ఉండే శంకర్ నాయన్ని తీసుకొచ్చి అనంతపూర్ పార్లమెంటుకు పెట్టారు. ఎక్కడో కర్ణాటకలో ఉండే శాంతమ్మని తీసుకొచ్చి హిందూపూర్ పార్లమెంటుకు పెట్టారు. వలస పక్షులు వాళ్ళ మేమా? నేను అనంతపూర్ జిల్లా వాసిని. ఇక్కడ కూతవేతలో ఉండే స్వగ్రామం నేను. మా పార్టీలో సఖ్యత ఉంది. 1-2 సమస్యలు ఉండేది వాస్తవము. అది కానీ సర్దుకుంటుంది. ఖచ్చితంగా మేమంతా కలిసే చేస్తున్నాం. వాళ్ళ పార్టీ మాత్రం కంప్లైంట్లు అధినాయకుని దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు ఎవరు చేయలేదు మా వాళ్ళు. అయితే గత 2 సార్లు ఎంపీగా చేశారు, 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 5 సార్లు ఆయన కొనే సీటు తెచ్చుకున్నారా? ఈసారి కానీ వాళ్ళలో కానీ కాంపిటీషన్ ఉండింది. మిగతా నాయకులు కాదని ఈయనకి ఇచ్చారు, ఈయన కొనే తెచ్చుకున్నాడా? నా అధినాయకత్వం, నేను రైతు బిడ్డని అని చెప్పేసి సామాన్య కార్యకర్తని గెలిపించుకోవాలని చెప్పేసి, సామాన్య కార్యకర్తని అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి మా అధినాయకత్వం భావించి నా మీద నమ్మకం పెట్టి ఈ టికెట్ ఇచ్చారు. నేను గతంలో రాష్ట్రంలో ఎంపీపీగా చేశాను. ఎంపీపీగా చేసినప్పుడు నేను జాతీయ స్థాయిలో అవార్డు తీసుకున్నాను. అలాగే ఉమ్మడి జిల్లాల ఎంపీపీల సంఘం అధ్యక్షుడిగా చేశాను. అలాగే ఉమ్మడి పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ కార్యదర్శిగా చేశాను. ఈ ఎక్స్పీరియన్స్తో నాకు అధినాయకత్వం అవకాశం ఇచ్చింది. ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకుంటాను.